ఇక ఈటెల రాజేంద్ర అలాగే బండి సంజయ్ మధ్య ఉన్న గ్యాప్ ని ఫిల్ చేయడానికైతే మరి కాసేపట్లో అభయ్ పాటిల్ సమక్షంలోనైతే భేటీ జరగబోతున్నట్టుగా తెలుస్తుంది. మరిన్ని అప్డేట్స్ ని మా ఇన్పుడేటర్ శ్రీకాంత్ అందిస్తారు. శ్రీకాంత్. శాలిని, గుడ్ ఆఫ్టర్నూన్. సో ప్రస్తుతానికి బీజేపీ అధిష్టానం ఈటెల బీజేపీ మధ్య అంటే ఈటెల బండి సంజయ్ మధ్య సయోధ్య కుదుర్చడానికి లక్ష్మణ్ ఇంటి వేదికగా రహస్య చర్చలు జరగబోతున్నాయి. సో ఇట్లాంటి నేపథ్యంలో ఉమ్మడి సమావేశం ఈరోజు ఏర్పాటు చేశారు. అటు అభయ్ పాటిల్ కూడా రంగంలోకి దిగారు. అధిష్టానం కలిసి పనిచేయాలని చెప్పేసి ఇప్పటికే స్పష్టం చేయడం జరిగింది. ఈవెన్ నిన్న సాయంత్రం కూడా ఈటెల రాజేందర్ ఇంట్లో అభయ్ పాటిల్ డిన్నర్కి అటెండ్ కావడం జరిగింది. సో ఇద్దరికి ఒక వేదిక ఏర్పాటు చేయడానికి లక్ష్మణ్ ఇంట్లో వేదికగా ఇది మారబోతోంది. సో ఇప్పటికే అటు ఆర్ఎస్ఎస్ కూడా కొంత రిపోర్ట్ ఇవ్వడం జరిగింది అభయ్ పాటిల్కు. సో ఈ ఇద్దరు కలిసి పనిచేయడానికి ఆదేశాలు కూడా ఇవ్వడం జరిగింది. అయితే వీళ్ళిద్దరి మధ్య ఒక సయోధ్య కుదిరించడానికి మాత్రం అధిష్టానం చొరవ తీసుకుంది. ఎందుకంటే ఇద్దరు కూడా బలమైనటువంటి వ్యక్తి అనే చెప్పాలి. ఇద్దరు కూడా ఒకే జిల్లాకు చెందినటువంటి బలమైనటువంటి నేతలు, ఇద్దరు ముఖ్యమంత్రి స్థాయి ఉన్నటువంటి స్టేచర్ ఉన్నటువంటి వ్యక్తులు. మోరోవర్ ఇద్దరు కూడా బీసీ సామాజిక వర్గానికి చెందినటువంటి వ్యక్తులే. ఇట్లాంటి ఇద్దరు కూడా గతంలో ఉద్యమాలు చేసినటువంటి వ్యక్తులు. గతంలో అటు రామజన్మభూమి కోసం కావచ్చు, లేదంటే భారతీయ జనతా పార్టీ కోసం కావచ్చు, హిందుత్వం కోసం కావచ్చు, బీజేపీ అటు బండి సంజయ్ పొట్లాడితే కనుక ఇటు ఈటెల రాజేందర్ తెలంగాణ ఉద్యమంలో కీలక పాత్ర పోషించినటువంటి వ్యక్తి, గతంలో మాజీ మంత్రిగా పనిచేసినటువంటి వ్యక్తి. సో ఇద్దరు కూడా సయోధ్య లేకపోవడంతో పార్టీకి భారీ నష్టం జరుగుతోంది. సో ఇట్లాంటి నేపథ్యంలో వీళ్ళిద్దరూ కూడా ఎక్కడా కలిసి పనిచేయట్లేదు. మోరోవర్ తన నియోజకవర్గంలో తిరగనియట్లేదు అంటూ ఈటెల రాజేందర్ చెప్తున్నారు. నా జిల్లాకు వచ్చి డిస్టర్బ్ చేస్తున్నారని చెప్పేసి అటు బండి సంజయ్ కూడా కంప్లైంట్లు చేస్తున్నారు. ఇద్దరు అగ్రనేతల మధ్య చాలా గ్యాప్ ఉందని చెప్పాలి. ఈవెన్ జెడ్పీటీసీ మున్సిపల్ ఎన్నికల సమయంలో కూడా ఇద్దరి మధ్య మాట పెరిగిందని చెప్పాలి. నా వాళ్లకు టికెట్లు ఇవ్వలేదని చెప్పేసి ఈటెల రాజేందర్ సంబంధించినటువంటి వాళ్లకు టికెట్లు ఇవ్వలేదని చెప్పేసి ఈటెల రాజేందర్ వర్గీయులు కంప్లైంట్ చేయడం జరిగింది. వాళ్ళు కండువాలు వదిలేసి హైదరాబాద్లో ఉన్నటువంటి ఈటెల రాజేందర్ ఇంటికి వచ్చి నిరసన వ్యక్తం చేయడం జరిగింది. అప్పుడు ఆయన ఒకటే మాట చెప్పారు, నాకు పదవుల కన్నా పార్టీ కన్నా నా వాళ్ళు నాకు ముఖ్యం, నా వాళ్ళ కోసం నేను కొట్లాడతా అని చెప్పేసి ఆయన మాట్లాడడం జరిగింది. ఎట్టి పరిస్థితుల్లో పోటీ ఉంటామని చెప్పడం జరిగింది. మరోవర్ బండి సంజయ్ తన వర్గీయులకు టికెట్లు ఇచ్చుకున్నటువంటి నేపథ్యం. ఇట్లా ఇద్దరి మధ్య పచ్చగడ్డేస్తే భగ్గు అనేటువంటి పరిస్థితి భారతీయ జనతా పార్టీలో ఉంది. వీటిని ఈ క్లాషెస్ని కన్క్లూడ్ చేయడానికి వాస్తవానికి ఎవరు కూడా ప్రయత్నం చేయలేకపోయారు. ఎందుకంటే ఎవరికి కూడా అంతటి స్థాయి వ్యక్తులు కూడా ఎవరు లేరని చెప్పాలి. ఎందుకంటే మళ్ళీ ఢిల్లీ నుంచి దూతలు రావాల్సిందే ఇద్దరు బలమైనటువంటి నాయకులు మధ్యలో ఒక సయోధ్య కుదరాలంటే. సో చాలా ప్రయత్నాలు జరిగినా కానీ పెద్దగా వర్కౌట్ కాలేదు. ఈవెన్ హుజరాబాద్లో ఈటెల రాజేందర్ ఆ సమయంలో వెళ్ళినప్పుడు కూడా బండి సంజయ్ని ఉద్దేశించి పరోక్షంగా కొన్ని కామెంట్లు చేయడం జరిగింది. హుజరాబాద్ నా అడ్డా, నాతో నడిచిన వాళ్ళకి నేను టికెట్లు ఇస్తా అంటూ కూడా పార్టీతో సంబంధం లేదంటూ కూడా ఈటెల రాజేందర్ అప్పుడు కామెంట్లు చేయడం జరిగింది. ఆ తర్వాత పార్టీ రాష్ట్ర అధ్యక్షుడి విషయంలో ఈవెన్ రామచంద్రరావు అధ్యక్షుడు అయ్యే కంటే ముందే ఈటెల రాజేందర్ అధ్యక్షుడు కాబోతున్నారన్నటువంటి సంకేతాలు వచ్చాయి. కొంతమంది వెళ్ళి ఆయనకు శాల్వాలు కూడా కప్పడం జరిగింది, కొంతమంది బొకేలు కూడా ఇవ్వడం జరిగింది. అయితే దీనికి అడ్డుపడ్డది బండి సంజయ్ అన్నటువంటి కొన్ని వాదనలు కూడా తెరపైకి వచ్చాయి. బండి సంజయే ఈటెల రాజేందర్ అధ్యక్షుడు కాకపోవడానికి ప్రధాన కారణం అన్నది బీజేపీ నుంచి అంటే ఈటెల వర్గీయుల నుంచి వినిపించినటువంటి మాట. ఇంకోటి, బండి సంజయ్ అధ్యక్ష పదవి పోవడానికి ఢిల్లీ నుంచి లాబింగ్ చేశారు ఈటెల రాజేందర్, దానికి కారణం అంటూ కూడా బండి సంజయ్ వర్గం చేస్తున్నటువంటి ఆరోపణలు. సో ఇట్లాంటి నేపథ్యంలో రెండిటి వైపుల నుంచి నివేదికలు పరిశీలించిన తర్వాత, ఈవెన్ అటు ఆర్ఎస్ఎస్ నుంచి కూడా క్షేత్రస్థాయిలో నివేదికలు పరిశీలించిన తర్వాత వ్యక్తిగత ఈగోలు పక్కన పెట్టి పార్టీ కోసం పనిచేయాలి, మీ భవిష్యత్తుకు పార్టీ అవసరం. ఎందుకంటే రేపు పొద్దున అటు పశ్చిమ బెంగాల్లో గెలిచిన తర్వాత భారతీయ జనతా పార్టీకి తెలంగాణ ముఖ్యమైనటువంటి విభాగం అనే చెప్పాలి, ఇక్కడ అధికారంలో రావడానికి స్కోప్ ఉందనే చెప్పాలి. సో ఇట్లాంటి నేపథ్యంలో ఖచ్చితంగా అవకాశం ఉన్నటువంటి నేపథ్యంలో ఈ బలమైనటువంటి నాయకులు కలిసికట్టుగా పనిచేస్తే కనుక రేపటి రోజున తెలంగాణలో అధికారంలోకి రావడానికి మార్గం సుగమం అవుతుందన్నది భారతీయ జనతా పార్టీ ఆలోచిస్తున్నటువంటి విధానం. ఈవెన్ మొన్న కూడా ఒకనొక సందర్భంలో కాళేశ్వరం ప్రాజెక్టు విషయంలో మాట్లాడినటువంటి టైంలో నాకు పదవుల కన్నా పార్టీ కన్నా ప్రజలు ముఖ్యం, ప్రజల సంక్షేమం ముఖ్యం అంటూ ఆయన ఒక అడుగు ముందుకేసి మాట్లాడారు. అంటే ఆ టైంలోనే ఇక ఈటెల రాజేందర్ మళ్ళీ వాపసి మళ్ళీ గులాబీ గూటికి చేరుకుంటున్నారు అన్నటువంటి వార్తలు కూడా ఈవెన్ సోషల్ మీడియా వేదికగా చాలామంది ఉన్నారు. కొన్ని వార్తలు కూడా బయటికి రావడం జరిగింది. బట్ ఈటెల రాజేందర్ అంత ఈజీగా బీఆర్ఎస్ వైపు వెళ్ళేటువంటి వ్యక్తి కాదు. అంటే ఇక్కడ కేసీఆర్ని విభేదించి బయటకు వచ్చినటువంటి వ్యక్తి కాబట్టి, కొంత ఆత్మాభిమానం ఉన్నటువంటి వ్యక్తి కాబట్టి అంత ఈజీగా వెళ్ళరు. బట్ ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో బండి సంజయ్
ఈటెల రాజేందర్ మధ్య ఉన్నటువంటి ఈ క్లాష్ ఏదైతే ఇది రెక్టిఫై అవ్వాలి అంటే కనుక ఖచ్చితంగా జాతీయ అధిష్టానమే ఇన్వాల్వ్ కావాల్సినటువంటి అవసరం. ఇక రామచంద్రరావు కూడా ఏమి చేయలేకపోతున్నారన్నది స్పష్టంగా కనిపిస్తోంది. ఈవెన్ వీళ్ళిద్దరి విషయంలో ఎవరు కూడా మాట్లాడట్లేదు. మిగతా ఎంపీలు ఎవరు, రఘునందన్ రావు కానీ, అరవింద్ కానీ, లక్ష్మణ్ కానీ ఎవరు కూడా పెద్దగా మాట్లాడట్లేదు. సో ఈ ఇద్దరి మధ్యలో ఉన్నటువంటి ఒక వివాదాన్ని ఈరోజు అభయ్ పాటిల్ నేతృత్వంలో అది లక్ష్మణ్ ఇంటి వేదికగా రహస్య చర్చల్లో మాట్లాడబోతున్నారా, వీడికి ఒక సొల్యూషన్ రాబోతోందా అన్నది మాత్రం చూడాలి. ఒకవేళ అది జరిగితే కనుక జిహెచ్ఎంసీ ఎన్నికల ముందు కనుక ఖచ్చితంగా ఒక భారీ పరిణామం అని చెప్పాలి. ఈ ఇద్దరు నాయకులు కలిసికట్టుగా ముందుకెళ్తే కనుక. బట్ చూడాలి ఎట్లాంటి పరిణామాలు ఉండబోతున్నాయో చూడాల్సినటువంటి అవసరం అయితే ఉంది. ఎందుకంటే పార్లమెంట్ సెషన్ జరగబోతున్నాయి, మరొక 2 రోజుల్లో పార్లమెంట్ సెషన్ రాబోతున్నాయి. శ్రీకాంత్, మీరు అన్నట్టు ఇద్దరు కూడా బలమైన నాయకులు. సో ఇద్దరి మధ్య కూడా గత కొన్ని రోజులుగా పచ్చగడ్డి వేస్తే బగ్గుమనే విధంగా ఉంది. సో మరి ఈ నేపథ్యంలో ఇద్దరు నేతలు కలిసి ముందుకెళ్లే అవకాశాలు ఉన్నాయా? ఈ సమావేశం తర్వాత ఎలాంటి కొత్త సమీకరణాలు మనం చూడొచ్చు అనుకోవచ్చు? యశాల్ని ఖచ్చితంగా, ఎందుకంటే ఏకంగా జాతీయ అధిష్టానం ఇన్వాల్వ్ అయింది. ఇప్పటివరకు రాష్ట్ర నాయకత్వం ఉంది. రాష్ట్ర నాయకత్వం ఖచ్చితంగా ఈటెల రాజేందర్ తో సరిసమానంగా కూర్చోబెట్టి మాట్లాడేటువంటి నాయకత్వం, అంతటి స్టేచర్ ఉన్నటువంటి నాయకత్వం లేరని చెప్పాలి. సో అట్లాంటి బలమైనటువంటి నాయకత్వం ఎవరైనా ఉన్నారంటే ఐదర్ అమిత్ షా, లేదంటే అభయ్ పాటిల్, లేదంటే మోడీ, లేదంటే రాజ్నాథ్ సింగ్, లేదంటే నితిన్ నబీన్. ఈ స్థాయి వాళ్ళు వచ్చి మాత్రమే ఇక్కడటువంటి ఒకరు కేంద్ర సహాయ మంత్రి, ఇంకొకరు ఏకంగా మాజీ మంత్రిగా ఉన్నారు, మల్కాజ్గిరి లోక్సభ స్థానం నుంచి ఎంపీగా ఉన్నారు. బలమైన ఒక పెద్ద కాన్స్టిట్యూషన్ అని చెప్పాలి, కాన్స్టిట్యున్సీ అని చెప్పాలి. సో ఇట్లాంటి నేపథ్యంలో ఈ ఇద్దరు నాయకుల మధ్య గత కొంతకాలంగా ఆల్మోస్ట్ ఒక 1-2 ఇయర్స్గా జరుగుతోంది ఈ క్లాషెస్. ఎందుకంటే ఇద్దరు ఒక జిల్లాకు చెందినటువంటి వ్యక్తులు, ఇద్దరు బీసీ సామాజిక వర్గానికి చెందినటువంటి వ్యక్తులు. సో అధ్యక్ష పదవి రేసులో ఉన్నటువంటి వ్యక్తులు. ఇదివరకు మాజీ అధ్యక్షుడిగా ఉన్నారు బండి సంజయ్. రేపు పొద్దున ముఖ్యమంత్రిగా బీసీఏ అవకాశం ఇస్తామంటే కనుక ఖచ్చితంగా అటు ఈటెల రాజేందర్, లేదంటే ధర్మపురి అరవింద్కు అవకాశాలు వచ్చేటువంటి ఛాన్సెస్ ఉంటాయి. సో ఆ లెక్కల లిస్టులో చూసుకుంటే ఖచ్చితంగా ఈటెల రాజేందర్ పేరే ముందు వరుసలో ఉండేటువంటి అవకాశం లేకపోలేదు. సో ఇట్లా నేపథ్యంలో ఈ ఇద్దరు నాయకత్వం కనుక కలిసి పార్టీ కోసం పనిచేస్తే ఖచ్చితంగా రేపు పొద్దున అధికారంలోకి రావడానికి చాలా ఆప్షన్స్ మాత్రం ఉన్నాయని చెప్పాలి. సో ఇప్పుడు అభయ్ పాటిలే నేరుగా ఇన్వాల్వ్ అయ్యారు ఢిల్లీ దూతగా. కాబట్టి ఈ పరిణామాలు ఎట్లా ఉండబోతాయి, ఎందుకంటే నిన్న నైట్ ఆల్రెడీ డిన్నర్ మీటింగ్లో ఈటెల రాజేందర్తో కలిశారు కాబట్టి సో కొంత సానుకూలత వచ్చిందని అనిపిస్తోంది. సో ఈరోజు మరి లక్ష్మణ్ ఇంట్లో జరగబోయేటువంటి భేటీలో ఎట్లాంటి పరిణామాలు వస్తాయి చూడాలి. సో ఢిల్లీ నుంచి ఏకంగా ఈ కాంప్రమైజేషన్ నడుస్తుంది కాబట్టి కొంత గుడ్ థింగ్సే వస్తాయి, ఫ్రూట్ఫుల్గా ఉంటుందనే అనుమానం అయితే కనిపిస్తోంది. బట్ చూడాలి రాజకీయాల్లో ఏమైనా జరగవచ్చు. శాలిని, రైట్, థ్యాంక్ యూ శ్రీకాంత్.